వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రజలకు దూరంగా ఉంటున్నారంటూ 2020లో రాజన్న ఆలయం ముందు భిక్షాటన చేసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ బుర్ర రవితేజ గౌడ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో భిక్షాటన ద్వారా సేకరించిన డబ్బులను సోమవారం రాజన్న ఆలయ అభివృద్ధి కోసం వినియోగించారు. వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ హుండీలో ఆ డబ్బులను వేశారు. వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సంవత్సరాల తరబడి జర్మనీలో ఉంటూ ప్రజలకు దూరంగా ఉంటున్నారంటూ 2020లో అప్పటి యువనాయకుడు వేములవాడ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర రవితేజ గౌడ్ రాజన్న ఆలయం ముందు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే అప్పట్లో భిక్షాటన ద్వారా సేకరించిన డబ్బులను వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి వినియోగిస్తానని ప్రకటించిన రవితేజ గౌడ్ సోమవారం ఆ డబ్బులను శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ హుండీలో వేశారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు చేశారు వేములవాడ నియోజకవర్గ ప్రజానికి. అదంతా మనకు తెలిసిందే. అయితే ఆ భిక్షాటన కార్యక్రమంలో వసూలు చేసిన డబ్బులు అతనికి నేను ఇవ్వలేకపోయినా కాబట్టి అతని స్వచ్ఛంద సంస్థ తరపున అతని ద్వారా మనం ఈరోజు ఆ డబ్బుల్ని కుండీలో వేయడం జరిగింది వేములవాడ టెంపుల్ అభివృద్ధి కొరకు. ఈరోజు మన గౌరవ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గెలిచినాక రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వేములవాడ టెంపుల్ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతోంది. వచ్చే 2-3 ఏళ్లలో వేములవాడ యొక్క అభివృద్ధి మరియు టెంపుల్ అభివృద్ధిని మీరు అందరూ చూడబోతా ఉన్నారు. మనం మళ్లీ ఆ టెంపుల్ ని ఘనంగా పునఃప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈరోజు వేములవాడ అభివృద్ధిలో ఇప్పటికీ మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి, వేములవాడ అభివృద్ధి ప్రతి ఒక్కరి ధ్యేయం కాబట్టి ఆ యొక్క అభివృద్ధిలో నా వంతు భాగస్వామ్యంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు.